నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశంలో మళ్ళీ ఎన్నికల నగర మోగింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో అనేక కారణాలతో, వేరు రకాల కారణాలతో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సో ఈ 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈసీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఎక్కడెక్కడ ఎన్నికలు జరగబోతున్నాయనే విషయానికి వస్తే, బెంగాల్లో అంటే పశ్చిమ బెంగాల్లో 4 స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాల్లో, ఉత్తరాఖండ్లో 2 స్థానాల్లో, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లో ఒక్కొక్క స్థానంలో ఎన్నికలు జరగనున్నాయని తెలిసింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ని జూన్ 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇక జూన్ 21న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 24న నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ, జూన్ 26న వాటి విత్డ్రాకు చివరి తేదీగా పేర్కొంది. ఈ స్థానాలకు జూలై 10న పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎప్పుడు అంటే జూలై 13వ తారీఖున ఈ ఎన్నికలకు 13 స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి జూలై 13న ఫలితాలు రాబోతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 4 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అది ఈసారి పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎలాగో కేంద్ర బలగాలు 400 బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయి. గవర్నర్ ఆఫ్టర్ ఎలక్షన్లో కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టుకు చెప్పడం, కోర్టు కూడా మరికొంత సమయం పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము, అవి సర్దు మనిగేదాకా కూడా కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయనే విషయాన్ని కూడా చెప్పారు. సో మళ్ళీ పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాల్లో ఎవరు గెలుచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిన 7 రాష్ట్రాల్లో 13 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. జూన్లో మొదలయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ నామినేషన్లది జూలై 10వ తారీఖుతో ముగిస్తే జూలై 13వ తారీఖు దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ 4 స్థానాలు అయితే హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహారు, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ వీటిలో ఒక్కొక్క స్థానంలో ఉన్నాయి. జూన్ 14న షెడ్యూల్ విడుదలవుతుంది. సో మళ్ళీ ఎన్నికల నగర దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 నియోజకవర్గాల్లో జరగబోతోంది. ఇక ఇప్పుడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఓటు అనేది రాజ్యాంగం మనందరికీ కల్పించిన అతిపెద్ద బాధ్యత. బాధ్యతాయుతంగా మన హక్కును వినియోగించుకుందాం, సరైన నాయకుడిని ఎన్నుకుందాం. సో ఓటేసే ముందు ఒక్కసారి మీ 5 ఏళ్ల భవిష్యత్తుని గుర్తుంచుకోండి. ఓటేయడం మీ అందరి బాధ్యతగా గుర్తుంచుకొని పోలింగ్ శాతాన్ని పెంచండి. అదే సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా చేస్తుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరడం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.